మేము 41 రోజులు మండలాలు చేసుకొని గత 18వ తేదీ నుంచి పాదయాత్ర చేసుకుంటా తిరుపతికి వచ్చాము. తిరుపతికి వస్తే మాకు టికెట్లో మాది వచ్చి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం 18వ తేదీ నుంచి పాదయాత్ర చేసుకుంటా 200 కిలోమీటర్లు వచ్చాము. వస్తే పైకి పంపించకుండా మమ్మల్ని ఆపేశారు. ఏమంటే మీకు ఈరోజు చెబుతుంటే మీకు పైన పంపిస్తాము, లేకపోతే లేదు అని టీటీడీ వాళ్ళు యజమాని చెప్తున్నారు. పోలీసులు అయితే మాకు ఏంటంటే సంబంధం లేకుండా పైకి పంపించకుండా కింద కూర్చోబెట్టేశారు. మేము మాకు అన్నం లేక నీళ్ళు లేక పిల్లలు చిన్న పిల్లగాళ్ళు పెద్ద అందరూ కూర్చొని ఏమి లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు ఇలా లేదు. మేము 15 సంవత్సరాల నుంచి మాలేసి వస్తూ ఉన్నాం, ఎప్పుడు లేదు. ఈ 2-3 సంవత్సరాల నుంచి మాకు ఈ ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. పైకి పోతే ఏదో రూములో కూర్చొని మేము ఉంటాము. ఇక్కడ చూస్తే చెట్టు కింద వదిలేసి నీళ్ళు లేక అన్నం లేక అందరు పిల్లకాయలు ఇలా అల్లాడుతున్నాము. ఆ స్వామి సన్నిధిలో చేరుకుంటే మాకు ఏదైనా బాగుంటుంది అనుకుంటే పైకి పోతే పోలీసు వాళ్ళు తరిమేస్తున్నారు. ఏ స్వామి అంటే మీకు 26వ తేదీ టికెట్లు ఉన్నాయి, 26 దాకా ఆడ కిందకు ఇక్కడ ఉండాలి మీరు అని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఏ వసతి లేకుండా చెట్టు ఉన్నాము. మేమేంటంటే ముక్కోటి ఏకాదశికి ఆ స్వామిని చూసుకుందాం వస్తే 250 కిలోమీటర్లు నడుచుకుంటా పాదయాత్ర వస్తే మాకు ఈ కర్మ వచ్చింది. ఎవరు చెప్పుకోవాలా? మేము ఎవరు చెప్పుకోకుండా చెట్టు కింద కూర్చొని నివసిస్తున్నాం. ఇక్కడ ప్రసాదాలన్నా ఏమన్నా పెడుతున్నారా? ప్రసాదం పెట్టలేదు, కనీసం నీళ్ళుగా లేదు స్వామికి. మాకు ఏ లేదు. అందరు చూడు 1,000 మంది ఉన్నారు చెట్ల కింద, నీళ్ళు లేదు, అన్న ప్రసాదం లేదు, ఏమీ లేదు. పైకి పోతే ఏదో మాకు సహకరిస్తారంటే పైకి పోనీకుండా పోలీసు వాళ్ళు పంపించట్లేదు. ఇక్కడ వ్యవస్థ అయితే బాగలేదు, చాలా ఘోరంగా ఉంది. మేము చూస్తే చిన్న పిల్లగాలు వచ్చి అన్నీ ఉన్నాము. నైట్ వర్షం వస్తే మా మంచుకాలం జలుబు దగ్గు ఎట్లా ఉండాలా? 3 రోజులు ఉండాలంటే ఎట్లా ఉండాలి? మేము కనీసం మా దగ్గర నడిచొచ్చున్నాము, డబ్బులుగా లేకుండా ఉన్నాయి. ఎట్లా ఉండాలా? వెనక్కి పోదామంటే పోలేము, ఇరుముళ్ళు తూలొచ్చున్నాం మేము. ఇది పరిస్థితి మాకు. ఓం నమో వెంకటేశాయ. ఏ సంవత్సరం లేదు ఇలాగా, మరీ ఘోరంగా ఉంది పరిస్థితి అయితే, తీరంగా ఉంది. అసలు చూడండి కాలు ఎట్టలేదు. అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లా నుంచి కళ్యాణం కాన్స్టిట్యున్సీ మాది. మేము నిన్న పొద్దున్నే దిగినామండి. 20 నైట్ బయలుదేరినాము. 20 నైట్ బయలుదేరేసి 21 ఇక్కడ మార్నింగ్ దిగేసినామండి. దిగేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళేసి టోకన్స్ కానీ నిలబడినామండి. టోకన్ వచ్చేసి రాత్రి 1 గంటకి స్టార్ట్ అయింది. మళ్ళీ మాకు వచ్చేసి 2:40 అట్లా దొరికింది. అంటే అప్పుడు 24కి ఇచ్చినారండి. 24కి దర్శనాలకు ఇచ్చినారు మా టోకన్. ఇప్పుడు మేము పైకి ఒకవేళ సర్లే పైకి వెళ్ళేసి ఉందాం అనుకుంటే పైకి వెళ్ళనే లేదు. పైకి వెళ్ళలేదు. మీరు 24 అంటే మీరు 23 మధ్యాహ్నం పైన వెళ్ళాలి పైకి అని చెప్పేసి. అందుకోసం ఇక్కడ కింద కూడా మేము మాలలో వచ్చినాము. 49 రోజులు 7 శనివారాలు మాల వేసినాము. కింద ఇప్పుడు స్నానాలు చేసి ఆరు తీసుకోవడానికి కూడా మాకు ఫుడ్ అది ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడైతే అన్నదాన సత్రాలు ఉంటాయి, ఏదో తక్కువని పైనకి వెళ్దామని చూస్తామంటే పైనకి వెళ్ళనే ఉంటుంది. అందుకోసం చాలా ఇబ్బందిగా ఉంది. 49 రోజులు మాల వేసుకొని వచ్చినామండి. అందరూ కూడా ఇక్కడే ఉన్నాము. మొత్తము చాలా ఇక్కడ ఏం సదుపాయాలు లేవండి. స్నానాలు చేసుకోవడానికి లేదు. ఇడుమూడు పెట్టుకున్న ఇడుమూడి కింద పెట్టేకి లేదండి. ఇడుమూడు కింద పెట్టేకి లేదు. ఇడుమూడు వచ్చేసి దీనిలో బ్యాగ్లో పెట్టుకున్నాము. కాలు మీద ఇట్లే పెట్టుకున్నాము. కింద పెట్టేసాక ఎక్కడ లేదు. ఎక్కడైనా ఒక పైన అయితే కొండపైన ఎక్కడ పెట్టేసుకుని ఏదో రూమ్ సదుపాయాలు లేవు. స్నానాలు చేసుకోవడానికి లేవు. ఆరు తీసుకోవాలా, మధ్యాహ్నం స్నానం చేసేలేవు. 3 పూట్ల స్నానం చేయాలండి. యాక్చువల్గా ఈ దీక్షలో ఇప్పుడు అప్పుడే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దాటే వేసింది. ఇవాళైనా ఏమి భోజనాలు లేవు, అట్లే ఉన్నామండి. అదే పైన అయితే తినొచ్చు, పైన అన్నదానం అయితే తినొచ్చు. కింద అన్ని మెస్ ఏడా తినడానికి లేదు. మాది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం. మేము వెంకటేశ్వర స్వామికి మాలాధారం వేసుకున్నాము. అన్నీ 41 రోజు దీక్ష చేసి సోమవారం రోజు బయలుదేరాము. ఈ రోజుకి చేరుకున్నాము. డేట్ 22 చేరుకున్నాము. 12 గంటలకు టికెట్ తీసుకున్నాము. మాకు టికెట్ తీసుకుంటే దర్శనానికి పంపించలేదు. మా ఇన్ని రోజులు ప్రయాణం చేసి మళ్ళీ ఇప్పుడు దర్శనానికి పోకుండా మళ్ళీ ఇంకా 26, 27 అంటే మేము ఎట్లా చేయాలి? మాకు కష్టమైపోతుంది. 26 జరిగినా మాకు దర్శన టికెట్ మేము ఎట్లా చేయాలి? 2 రోజులు ఎలా ఉండాలి? ఆ పరిస్థితి ఆందోళన బాగుంది. మీకు ఇక్కడ ఏమైనా ఫుడ్ సౌకర్యం అంతా ఏర్పాటు చేశారా? ఫుడ్ సౌకర్యం ఏం ఏర్పాటు చేయలేదు. మీకు వచ్చారు కూర్చున్నాము, మాకేం ఏర్పాటు కాలేదు. మేము వచ్చారు కూర్చొని చెప్తే కూర్చున్నాం.
నీళ్లు మంచి నీళ్ళు అన్నా ఉన్నాయా? మేము పైకి పోయి ఉంటామంటే ఏమంటున్నారు అధికారులు? పైకి పోయి ఉంటామంటే అన్ని టైం వేస్తున్నారు. అట్లా రేపు వాళ్ళు 21, 22, 23 రోజులు రాండి అంటున్నారు. మేము ఎట్టపోయాం 22 మాకు పోయినా మాకు ఈ పంపిరని మేము వచ్చాము. మేము సూలూరుపేట నుంచి వచ్చాము. మేము 2 రోజులుగా ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నాము. ఇక్కడ వచ్చి స్టే చేయడం వల్ల కనీసం మమ్మల్ని తిరుమల పైకన్నా పంపించలేదు. కనీసం కింద ఉన్న వల్ల అన్నం సదుపాయం లేదు, స్నానాలు చేసే సదుపాయం లేదు. ఎలా ఉండాలా, ఎలా చేసుకోవాలా? దేవుడి దర్శనం కోసం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేయడం అనేది ఇది చాలా కఠినంగా ఉన్నది. ఈ కఠినంగా ఉండడం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడ తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి ఇక్కడ రావాలని కూడా అనుకోవట్లేదు. ఎప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళారు స్వామి మీరు? మేము క్యూ లైన్లోకి 2 రోజులు స్వామి. ఇక్కడ 2 ఎప్పుడు ఇచ్చారు టికెట్లు? ఈరోజు ఇచ్చారు. ఏ డేట్కి ఇచ్చారు? 26వ తేదీకి ఇచ్చారు. 26వ తేదీ పైకి వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారా? అనుమతి లేదు, అనుమతి లేని ఆపేశారు. ఆపేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మాల్ వేసుకున్నాం. మేమేంటంటే ఇరుముడు కట్టుకొచ్చాము. స్నానాలు చేసుకునే సదుపాయం లేదు, కొనుక్కునే సదుపాయం లేదు. చెట్ల కింద పుట్ల కింద అక్కడెక్కడ కూర్చోవాల్సి వస్తుంది. దీనికి ఏ మార్గం, ఇటువంటి మార్గం పరుచుకోవట్లేదు దేవస్థానం వాళ్ళు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలనుకున్నాము. ఇంటికి తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. ఇరుముడు కట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళలేము. స్వామి సన్నిధానం చేయలేదాకా ఇంటికి పోలేము. దీనికి ఎలా చేయాలో పరిష్కారం మాకైతే అసలు తెలియట్లేదు. పేరు ప్రశాంత్ సార్. మరి వికారాబాద్ జిల్లా పరిగి మండలం తెలంగాణ. మరి అగ్ని మరి పోలీస్ వాళ్ళు ఆదేశం చేశారు. మరి టోకెన్ వైజ్గా తీసుకుంటారు. టోకెన్ వైజ్గా నుంచి మరి 25 ఉన్నాయి. మరి మీ డేట్ దాన్ని బట్టి మీరు ఇక్కడ ఉండాల్సిందే, కిందికి వెళ్ళిపోవాల్సిందే అని ప్రజలను భక్తులు మొత్తం తరుముతున్నారు. ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు, బాత్రూమ్ లేదు, మరియు వాటర్ లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, తాగడానికి వాటర్ అయినా లేదు. ఇక్కడ విషయానికి ఇవన్నీ అంటేనేమో మళ్ళీ రైల్వే స్టేషన్కి ఆడుకోవాలి అంటున్నారు. మళ్ళీ ఈ విధంగా ఉంది మొత్తం భక్తుల పరిస్థితి. మీకు ఎప్పుడు దర్శనానికి ఇచ్చారు? మాకు దర్శనానికి 25కు. రాత్రి ఎన్ని గంటలకు ఇచ్చారు మీకు? ఉదయం 7:30. 25కి ఇచ్చారు. పైకి పంపించడం లేదు. పైకి అసలు నెట్టేస్తుంది ఆల్రెడీ. టోకెన్ వైజ్ గా స్లిప్ చూసాడు. దాని వైజ్ గా మళ్ళీ 25 చేస్తున్నాడు. 24కు మళ్ళీ ఎప్పుడు రమ్మంటున్నారు? 24కు ఉదయం కాబట్టి. అంతవరకు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ వెయిటింగ్ చేయండి. లేకుంటే ఆడికి రైల్వే స్టేషన్ పక్కన కౌంటర్స్ ఉన్నాయి. ఆడికి డాక్టర్స్ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. బాగా సరిగ్గా లేవు. ఏం లేదు ఇటువంటి పరిస్థితి. దేవస్థానం ఏమి ఏర్పాట్లు చేయలేదంటారు? అంటే ఏం లేదు, ఇటువంటి ఏర్పాట్లే లేవు. పాలు ఇస్తుంది, పాలు లేవు, ఏం లేదు. కనీసం ప్రసాదాలను పెడుతున్నారా? ఏం ప్రసాదం లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది ఉంది. బయట పంపిస్తే ఇట్లాగో ఏ విధంగా నాటక కళ్యాణ మండపంస్ అవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి సౌకర్యం లేదు. చాలా ఇబ్బంది ఉంది. చెప్పండి స్వామి, ఏమి మీ బాధలు? ఇక్కడ వచ్చాము దర్శనంకి. ఇక్కడ కింద ఎక్కడికి వెళ్ళాలా, పైకి ఎక్కడే ఉండవచ్చు. కింద ఏం లేదు, ఎక్కడ వెళ్ళాలా, ఏం సంబంధం, ఎక్కడ ఏం సంబంధం లేదు, ఆనందం లేదు. నీళ్ళు తాగాలంటే ఇక్కడ లేదు. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి ఇక్కడే ఉంటాం. పైన ఎక్కడైనా ఉండవచ్చు, బండ మీద ఉండవచ్చు. ఆడ ఉంది జగ్య. ఆడ ఇక్కడ కింద పోలీస్ వాళ్ళు ఉంటారు. లాఠీ కొడుతున్నారు, ఏం చేస్తున్నారు. మేము ఎక్కడే వెళ్ళాలని మీకు చెప్పండి. మొత్తం మీద టీటీడీ ఏర్పాట్లు ఏం చేయలేదంటారు భక్తులకు? ఏం చేయలేదు. పైకి వెళ్ళామంటే ఏం బాగుంది ఉంటుంది. కింద ఏమైనా ఎక్కడైనా వెళ్తాం, పోలీస్ వాళ్ళు లాంటి కొడతారు. ఏ ఊర్లో వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం భయం ఉంటుంది. ఉండే ఏం భయం ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళాలని ఈ విచారంలో. ఇక్కడ ఈ ఊరు చాలా దూరం. బెంగళూరు అంటే ఇక్కడే లేదు, 5-6 గంటలు అవుతుంది. దర్శనం చేసుకొని పోవాలని నిర్ణయించుకున్నారు మీరు? అదే.